శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి అన్నారు. మే 17 ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వారి కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి మాట్లాడుతూ, నేడు సమాజంలో 18 సంవత్సరాలు నిండిన వారిలో 25% రక్తపోటుకు గురవుతున్నారని అన్నారు. వ్యాయామం తగ్గడమే ప్రధాన కారణమని, ప్రతి ఒక్కరూ వారంలో 5 రోజుల 30 నిమిషాల నుండి 40 నిమిషాలు వ్యాయామం చేయాలన్నారు. అలాగే ఉప్పు, స్వీట్లు, నూనె వాడకం తగ్గించి ముందస్తు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమన్నారు. తరచుగా బీపీ చెక్ చేయించుకోవాలి అని, క్రమం తప్పకుండా మందులు వాడాలి అని అన్నారు. ఈ క్రమంలో డీఈఓ డాక్టర్ ఈశ్వరీదేవి, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, సుజాత, శ్రీదేవి, సన్యాసి నాయుడు, మురళి, ఏఎన్ఎంఎల్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. సో హైపర్ టెన్షన్ అనేది క్రానిక్ డిజీజెస్లో ఫస్ట్ ప్లేస్ ఆక్రమిస్తుంది. డయాబెటీస్ కంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సమాజంలో 18 సంవత్సరాలు పైబడ్డ వయసులో 25% హైపర్ టెన్షన్ పేషెంట్సే ఉన్నారు. సో మెయిన్ కారణం మనం తీసుకుంటున్న స్ట్రెస్, మన జీవనశైలి విధానం, అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, వ్యాయామం తగ్గిపోవడము, అండ్ మనకున్న అంటే సెడెంటరీ లైఫ్. ఉద్యోగస్తులను తీసుకున్నామండి, అందరూ ఉదయం ఆఫీస్కి వెళ్తే కూర్చోవడమే, మళ్ళీ సాయంకాలం వచ్చిన తర్వాత కూర్చుని లేచి ఇంటికి వెళ్ళడమే. సో ఇలాంటి జీవన విధానంలో తర్వాత ఫుడ్ కూడా, ఈ జీవనశైలిలో ప్రధానమైన మార్పు ఫుడ్ కూడా ఎట్లాంటిదంటే బయట ఫుడ్కి అలవాటు అవ్వడము, అధిక ఆయిల్ ఎక్కువగా ఉండడము, సాల్ట్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా కొన్ని జెనెటిక్ పరంగా కూడా ఉంటాయి. సో ఇవన్నిటి కారణంగా హైపర్ టెన్షన్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంది జనాల్లోనూ. చిన్నపిల్లలకు కూడా అసలు 30 years ఏజ్ ఇంకా వస్తుందో లేదో హైపర్ టెన్షన్ డిటెక్ట్ అవుతున్నారు. సో మనం ఇచ్చే దీనికి అనుగుణంగా మనం ఏంటంటే మన జీవనశైలి, మన విధానం మార్చుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒక 30 నుంచి 40 నిమిషాలు వారంలో ఒక 5 రోజులైనా చేస్తే యూజువల్గా మనకి లిపిడ్ ప్రొఫైల్ అనేది అబ్నార్మాలిటీ రాకుండా, మనకి హైపర్ టెన్షన్ రాకుండా కూడా కాపాడుతుంది. అలాగే ఫుడ్లో కూడా లెస్ సాల్ట్, లెస్ ఆయిల్, లెస్ స్వీట్స్, ఈ 3 కూడా మనం అలవాటు చేసుకుంటే చాలా మటుకు హైపర్ టెన్షన్, దాంతో అనుగుణంగా వచ్చే డయాబెటీస్ కూడా రాకుండా మనల్ని కాపాడుతారు. సో ఈ అవేర్నెస్ పబ్లిక్లో ఇవ్వడానికి, సో ఎంత ఎక్కువగా సఫర్ అవుతున్నారు. హైపర్ టెన్షన్ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. సడన్గా హార్ట్ అటాక్ లేదా సెరిబ్రల్ అటాక్స్ వస్తాయి, కాలు చేయి పడిపోయి పెరాలసిస్ రావడము, సో ఒక విధంగా పారలైజ్డ్ లైఫ్ అయిపోవడము, వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి అవి చేయడము, ఇలాంటివన్నీ కూడా రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆ పద్ధతిలో మన సొసైటీలో అవేర్నెస్ ఇవ్వడానికి ఈ దినోత్సవం జరుపుకుంటున్నామండి. మా వైద్య ఆరోగ్య శాఖ ఆశా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్థులయ్యి ప్రజలందరికీ దీంట్లో అవేర్నెస్ కల్పిస్తాము. సో ఈ విధంగా మేము ప్రమాణం కూడా చేస్తున్నాము. థ్యాంక్ యూ.